మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అనుమతి తీసుకున్నప్పటికీ అనేక కారణాలు చెబుతూ మంచిర్యాల క్యాతనపల్లి బెల్లంపల్లిలో సభను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోంది. ఇటీవల 6,000 కోట్ల బొగ్గు స్కామ్ను హరీష్ రావు ఆధారాలతో బయటపెట్టారు. దీంతో సింగరేణి ప్రాంతానికి వెళ్తున్న హరీష్ రావును రేవంత్ ఆదేశాలతో అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు మంచిర్యాలకు చేరుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అమూల్య, ఏదైతే ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి అలాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఒక కార్పొరేషన్ తో పాటు 2 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అడుగడుగునా కూడా పోలీసులు అటు అధికారులు కూడా అడ్డంకులు తీసుకున్నారు. తాజాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి రాజీవ్ చౌక్ వద్ద కూడా ఏదైతే కార్నర్ మీటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా కూడా అక్కడ అనుమతులు లేవంటూ కూడా పోలీసులతో పాటు అటు స్థానిక తహసీల్దార్ ఏదైతే డయాస్ కార్యక్రమాలకు సంబంధించి వాటిని అడ్డుకోవడం జరిగింది. దీంతో అనుమతులు ఉన్నప్పటికీ కూడా అకారణంగా అధికారులు ఓవైపు మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కార్యక్రమానికి అటు ప్రచారాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తున్నట్టు అధికారుల తీరుపై అలాగే పోలీసుల తీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే మున్సిపాలిటీతో పాటు అటు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటమి భయంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సింగరేణికి సంబంధించి సింగరేణి స్కామ్ ఏదైతే టెండర్లకు సంబంధించి ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో జరిగినటువంటి 7 టెండర్ల బొగ్గు స్కామ్ కు సంబంధించి బయటికి వెలికి తీసినటువంటి హరీష్ రావును సింగరేణి ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వస్తుండగా అడ్డుకోవడం కాంగ్రెస్ కుట్రపూరితంగా వివరిస్తూ ఓవైపు మంత్రి వివేక్ తో పాటు అటు అధికారులు అలాగే మంత్రి వివేక్ ప్రోద్బలంతోనే అధికారులు పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ మరోవైపు బెదిరింపుల పర్వాన్ని కూడా తెరలేపగా తాజాగా ఏదైతే హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ప్రచారం నేపథ్యంలో కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టించే యత్నం కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఓవైపు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇవాళ అధికార పార్టీ హరీష్ రావు ప్రచారాన్ని అడ్డుకోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.